అలాగే ఎన్నికైనటువంటి గౌరవ సర్పంచ్, ఉప సర్పంచ్ మన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ప్రమాణ స్వీకారానికి సంబంధించి మొదటగా మనము సర్పంచ్ గారిని ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. సర్పంచ్ నైనా శ్రీ లొక్కిడి యాదగిరి అను నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ శ్రీమతి దోర్నాల సౌజన్య అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. నేను అంటే అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత కలిగి ఉండి నేను భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను.
అలాగే గ్రామ ప్రజలకి, అలాగే మహిళా సంఘాల అధ్యక్షులకి, మహిళా సంఘాలకు, మా గల్ఫ్ అన్నలందరికీ, మా డిచ్చిపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. నేను ఈరోజు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఒక 22 హామీలతోటి ముందుకొచ్చానన్న. సీటు కోసమే కాకుండా ఊరు డెవలప్మెంట్ చేద్దామన్న లెక్కల ముందుకొచ్చినాం. ఏంటంటే మేము అనుకున్నది ఇక్కడ డిచ్చిపల్లిలో ఫస్ట్ పారిశుద్ధ్యం, ఇంకోటి ఏంటంటే మురికి కాలువలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అలాగే డిచ్చిపల్లిలో ఉన్నటువంటి సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు, అలాగే యువకుల కోసము యువకులకు సంబంధించినటువంటి స్పోర్ట్సే కానీ ఎటువంటి జాబ్లైనా కానీ వాటి గురించి కానీ మా గల్ఫ్ అన్నలకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ సమస్యల కోసం ముందుండి నిలబడి చేసి, అలాగే మేము ఇచ్చిన హామీలలో నా శాలరీ ఏదైతుందో 6,500 రూపాయలని మా డిచ్చిపల్లిలో పుట్టినటువంటి మొట్టమొదటి ఆడపిల్లకు మా శాలరీని పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తామని ప్రామిస్ చేస్తామన్నా, అది కూడా అది ఇచ్చేస్తాము. అలాగే ఇప్పుడు ఇక ముందు మా వార్డు మెంబర్లందరినీ కలుపుకొని ప్రతి వార్డు తిరుగుతూ వార్డులో ఉన్నటువంటి సమస్యలు, మురికి కాలువలే కానీ, డ్రైనేజ్లే కానీ, ఇంకా పారిశుద్ధ్యం, అలాగే ఎక్కడైనా కానీ మురికి కాలువల్లో మా గ్రామంలో ఇప్పటి వరకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటి అంటే నీటి సమస్యలు, మినీ వాటర్ ట్యాంకులు కూడా చెత్తగా ఉండే, అన్నిటిని కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బంది వార్డు మెంబర్లతో పాటు మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ అంగీకారం మేరకు వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి ఏ గల్లీలో ఉన్నా కానీ, ఏ వార్డులో అయినా కానీ నీటి సమస్యలు ఎటువంటివి ఉన్నా కానీ అందరితో కలిసి పనిచేసి ఊరి డెవలప్మెంట్ కోసం తోడ్పడతానని హామీ చేస్తున్నాను. థ్యాంక్ యూ.